సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన. నారాయణఖేడ్ మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులు 82 మంది వర్కర్లుగా ఉండగా వారిలో 2కి మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది. మిగతా 80 మందికి కూడా వేతనాలు పెంచాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజుకి 6వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్, మేనేజర్ స్పందించి వారి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకుంటే 2-3 రోజుల్లో సమ్మెకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇకనైనా అధికారులు స్పందించి వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సాయిలు కుమార్, నారాయణ, సిద్ధమ్మ, చంద్రకళ, శకుంతల, రవి, సాయిలు, పవన్, రాజు, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ సంబంధించి ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న మేనేజర్ గారు కార్మికులకు వివక్ష చూపెట్టే పరిస్థితి ఉంది. మొత్తం కార్మికులు 82 మంది ఉంటే 2కి మాత్రమే జీవోని అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 80 మందికి సంబంధించి ఏం నిర్లక్ష్యం, వీళ్ళేం తప్పు చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం కార్మికులకు రోజువారీగా కష్టపడి పనిచేసే వాళ్ళకే జీతాలు పెంచకపోవడం దారుణంగా ఉంది. రోజు పొద్దున్న లేస్తే ఊడ్చే వాళ్ళ కార్మికులు, పొద్దున్న లేస్తే నీళ్ళు ఇడ్చే వాళ్ళకు, పొద్దున్న లేస్తే చెత్త ఎక్కపోయే కార్మికులకు జీతాలు పెంచే పరిస్థితి ఇక్కడున్న అధికారులు నిర్లక్ష్యం వహించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ 80 మందికి సంబంధించిన వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా పలువారు తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి 6వ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సమస్య ఈ రోజు రేపు పరిష్కారం చేయకపోతే 2-3 రోజులు చూసిన తర్వాత సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇది ఒక మున్సిపల్ కమిషనర్ది, ఇక్కడున్న కమిషనరు అట్లనే మేనేజర్ తప్ప మిగతా వాళ్ళకి సంబంధించింది ఎవరిది కూడా కాలేదని చెప్పేసి తెలియజేస్తాం. ఒకవేళ పరిష్కారం చేయకపోతే సమ్మెకు కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం.